200 కోట్ల సంవత్సరాల వయస్సు కలిగిన ఆరావళి పర్వతాలు భారతదేశంలోని అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటి. ఇది ఢిల్లీ నుండి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వరకు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఆరావళి పర్వతాలు ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లోని నీటి నిల్వలు, వాతావరణ సమతుల్యత, అడవులు కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇప్పుడు సమస్య ఏమిటి? ఇటీవల సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భూభాగాన్ని ఆరావళి పర్వతంగా పరిగణించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదం ఎందుకు వచ్చింది? పర్యావరణ నిపుణులు ఏమంటున్నారంటే ఆరావళిలో 80-90% భాగం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంది. అలా అయితే ఆ ప్రాంతాలు చట్టపరంగా రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో మైనింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ పనులు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది? రాజస్థాన్లోని థార్ ఎడారి విస్తరించకుండా ఆరావళి పర్వతాలు ఆపుతున్నాయి. అందుకని రాజస్థాన్లోని చాలామంది ప్రజలు రోడ్పైకి వచ్చి తమ వ్యతిరేకతను తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి, సేవ్ రాజస్థాన్ అని చాలా హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కోర్టు స్పష్టీకరణ: కొత్త మైనింగ్ లైసెన్స్ ఇవ్వబోమని, సస్టైనబుల్ మైనింగ్ ప్లాన్ ఉంటేనే అనుమతులు ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు తెలుపుతున్నది. ఆరావళి పర్వతాలు అంటే కేవలం కొండలు కాదు, ఇది ఉత్తర భారతదేశం యొక్క రక్షణ గోడలు. సుప్రీంకోర్టు నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.